Hi, hello friends. Welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So, ఈ రోజు వీడియోలో మనము ఏపీ టెట్ కి సంబంధించి న్యూ సిలబస్ గా మనకి NEP 2020 అయితే చేర్చడం జరిగిందండి. సో, ఇది NEP అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో ఇది మనకి కొత్తగా చేర్చడం జరిగింది. దీని నుంచి మనకి మోస్ట్లీ ఇంపార్టెంట్గా ఎటువంటి క్వశ్చన్స్ అయితే రావచ్చు ఎగ్జామ్లో అనే దాని గురించి ఈరోజు ఒక 40+ బిట్స్ అయితే మనం చూసుకుందాము. పూర్తి వివరణలతో అయితే మనం చూసుకుందాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో ప్రతి ఒక్కరు ఫస్ట్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే దీనికి మీకు క్విక్ రివిజన్ కింద వీడియో చేయమన్నా కూడా ఈ NEP 2020కి నేను చేస్తాను. మీరు దానికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయవలసి ఉంటుంది. మేడం గారు మాకు ఒక క్లాస్ లేదా ఒక చిన్న క్లాస్ లేదా ఆ యొక్క క్విక్ రివిజన్ కింద వీడియో చేయండి అంటే నేను కంపల్సరీ చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది జస్ట్ 1 లైక్, వీలైతే 1 షేర్. ఎందుకు అంటే నేను అన్ని కూడా ఫ్రీగా ఎటువంటి యాప్ యూజ్ చేయకుండా చేస్తున్నాను. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ఇదే విధంగా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మ్యారథాన్ క్లాసెస్, అలాగే ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్, నెక్స్ట్ టాపిక్ వైజ్ బిట్స్ కూడా, టాపిక్ వైజ్ క్లాసెస్ కూడా చాలా చేసేసాను. అన్ని సబ్జెక్ట్స్ చేశానండి. సో అవన్నీ ఒకసారి చూడండి. ఈవెన్ మెథడాలజీ అయితే ఈచ్ మెథడాలజీ 200 బిట్స్ చొప్పున కూడా వీడియోస్ చేశాను. సో వాటి లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒకసారి చూసుకుని వెళ్ళినట్లయితే మంచి స్కోర్ అనేది మీరు డెఫినెట్లీ తెచ్చుకుంటారు. సో నెక్స్ట్ మనం ఇంకా లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే NEP ECCE-TE నూతన విద్యా విధానం 2020కి కేంద్ర కేబినెట్ ఏ రోజున ఆమోదం తెలిపింది? ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 2020 జూన్ 28, సెకండ్ వన్ 2020 జూలై 29, థర్డ్ వన్ 2020 జూన్ 18, ఫోర్త్ వన్ 2020 ఆగస్టు 29. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకి NEP అలాగే ECCE-TE నూతన విద్యా విధానం అనేది 2020కి కేంద్ర కేబినెట్ అనేది మనకి 2020 జూలై 29న ఆమోదం చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత నూతన జాతీయ విద్యా విధానం 2020 పాత ఏ జాతీయ విద్యా విధానం స్థానంలో రూపుదిద్దుకుంది? ఆప్షన్ 1 1968 విద్యా విధానం ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆప్షన్ 2 1982 విద్యా విధానం ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆప్షన్ 3 1986 విద్యా విధానం రాజీవ్ గాంధీ ప్రభుత్వం, ఆప్షన్ 4 1992 విద్యా విధానం PV నరసింహారావు ప్రభుత్వం. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసేయండి అమ్మా. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రస్తుత నూతన జాతీయ విద్యా విధానం 2020 అనేది పాత జాతీయ విధానం ఏది అంటే 1986 విద్యా విధానం రాజీవ్ గాంధీ ప్రభుత్వం యొక్క పాత జాతీయ విద్యా విధానం. ఈ స్థానంలో మనకి ఈ NEP 2020 అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ వయసు వారిని సిద్ధపాటు తరగతి లేదా బాలవాటికకు హాజరు కావాలని నూతన జాతీయ విద్యా విధానం ప్రతిపాదించింది? ఆప్షన్ 1 6 ఏళ్ల వయస్సు కంటే ముందు ప్రతి బిడ్డను, సెకండ్ వన్ 5 ఏళ్ల వయసు తర్వాత ప్రతి బిడ్డను, థర్డ్ వన్ 5 ఏళ్ల వయసు కంటే ముందు ప్రతి బిడ్డను, ఫోర్త్ వన్ 6 ఏళ్ల వయసు తర్వాత ప్రతి బిడ్డను. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 5 ఏళ్ల వయసు కంటే ముందు ఎవరైతే పిల్లలు ఉంటారో సో వాళ్ళని మనము సిద్ధపాటు తరగతి లేదా బాలవాటికకు హాజరు కావాలని మనకి నూతన జాతీయ విద్యా విధానం అయితే ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ECCE క్రింది వాటిలో ఏ రకమైన అభ్యాసాన్ని కలిగి ఉంటుంది? ఏ ఆట ఆధారిత, B కార్యాచరణ ఆధారిత, C విచారణ ఆధారిత, D పరీక్ష ఆధారిత. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ABC మాత్రమే, సెకండ్ వన్ BCD మాత్రమే, థర్డ్ వన్ ACD మాత్రమే, ఫోర్త్ వన్ ABD మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ABC మాత్రమే అంటే ఆట ఆధారిత, కార్యాచరణ ఆధారిత, విచారణ ఆధారిత. అయితే ECCE అంటే ఏంటి? పూర్వ బాల్య దశ సంరక్షణ మరియు విద్య
అనేది మనకి ఈసీసీఈ అని పేర్కొంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం 10+2 అంతకంటే ఎక్కువ విద్యార్హతలున్న అంగన్వాడీ కార్మికులకు లేదా ఉపాధ్యాయులకు ఏ రకమైన శిక్షణ ఇస్తారు? ఆప్షన్ 1 అక్షరాస్యతకు అంకెలకు సంబంధించిన ఇతర ఈసీసీఈ అంశాలతో 1 సంవత్సరం డిప్లొమా కార్యక్రమం. సెకండ్ వన్ ఈసీసీఈలో 6 నెలల సర్టిఫికేట్ కార్యక్రమం. థర్డ్ వన్ ఈసీసీఈలో 8 నెలల సర్టిఫికేట్ కార్యక్రమం. ఫోర్త్ వన్ ఆట కార్యాచరణ ఆధారిత అంశాలతో కూడిన 6 నెలల డిప్లొమా కార్యక్రమం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈసీసీఈలో 6 నెలల సర్టిఫికేట్ కార్యక్రమాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. దీన్నే శిక్షణ అంటారు. నూతన జాతీయ విధానం 2020 ప్రకారం 10+2 అంటే ఏంటండి, ఇంటర్మీడియట్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్నటువంటి అంటే డిగ్రీ కూడా ఉన్నటువంటి అంగన్వాడీ కార్మికులు అంటే ఏంటి, అంగన్వాడీ ఉపాధ్యాయులకు మనకి ఈసీసీఈలో 6 నెలల సర్టిఫికేట్ కార్యక్రమం ద్వారా శిక్షణ ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నూతన విద్యా విధానం 2020 ప్రకారం ప్రతి పాఠశాల స్థాయిలో మరియు వెనుకబడిన విద్యార్థులు అత్యధికంగా ఉన్న ప్రదేశాల్లో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఎంత ఉండేట్లు లక్ష్యంగా పెట్టుకోవాలి? ఆప్షన్ 1 28:1, 23:1, సెకండ్ వన్ 30:1, 24:1, థర్డ్ వన్ 30:1, 29:1, ఫోర్త్ వన్ 30:1, 25:1. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 30:1 అలాగే 25:1 ప్రతి పాఠశాల స్థాయిలో మరియు వెనుకబడిన విద్యార్థులు అత్యధికంగా ఉన్న ప్రదేశాల్లో. సో ప్రతి పాఠశాల స్థాయిలో 30:1, వెనుకబడిన విద్యార్థులు అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో 25:1 అయితే మనకి నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, పీర్ ట్యూటరింగ్ అనగా ఆప్షన్ 1 తరగతి గదిలో ఉపాధ్యాయుడు పిల్లలకు బోధించడం. సెకండ్ వన్ ఉపాధ్యాయుడు సమాజంలోని నిరక్షరాస్యులకు బోధించడం. థర్డ్ వన్ ఉపాధ్యాయుడు పర్యవేక్షణలో తోటి విద్యార్థులకు సహ విద్యార్థులు బోధించడం. ఆప్షన్ 4 విద్యార్థులకు పరీక్షలకు సంసిద్ధం చేయడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో మనకి పీర్ ట్యూటరింగ్ అనగా పీర్ అంటే ఏంటి, సమానమైన ఏజ్ ఉన్న విద్యార్థులు అని అర్థం. సో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో తోటి విద్యార్థులకు సహ విద్యార్థులు బోధించడం. మీకు కొన్ని ట్రిక్స్ చెప్పాను, ఒక వీడియో చేశాను, ట్రిక్స్ వీడియో. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఇన్ కేస్ మీకు ఏవైనా తెలియని క్వశ్చన్స్కి అలా ఖాళీగా వదిలేయడం కంటే ఏదో ఒకటి పెట్టేయడం కంటే కొన్ని ట్రిక్స్ యూజ్ చేసి అవి మనం ప్లస్గా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి దాని యొక్క వివరణ ఇస్తాను చూడండి. అందులో నేను ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ఒక ట్రిక్ ఏం చెప్పాను, మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో ఎక్కువ పదాలు దేనికైతే ఉంటాయో సో అది మ్యాక్సిమం 90% అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్లలో మనకి ఇది ఎక్కువ పదాలు ఉన్నాయి కాబట్టి ఇదే మనకి రైట్ అయ్యింది. మీకు ఇలా తెలియకపోయినా సరే మనం ఇటువంటి చిన్న ట్రిక్స్ని ఉపయోగించి సో మనము ఆన్సర్ చేయొచ్చు. లేదా దీనికి ఇంకొక ట్రిక్ కూడా అప్లై చేయొచ్చు. పీర్ ట్యూటరింగ్ అనగా అన్నాడు, పీర్ అంటే ఏంటి, సమానమైన ఏజ్, అలాగే ట్యూటరింగ్ అనగా ఏంటి, క్వశ్చన్ చెప్పడం. సో ఈ రెండు కలిపితే మనకి ఈ యొక్క లైన్లో అయితే ఈ థర్డ్ వన్లో అయితే మనకి ఉండడం జరిగింది. ఇలా కూడా మనము ఆలోచించి చేయవచ్చు. సో ఇటువంటి క్వశ్చన్స్కి, మెథడాలజీ క్వశ్చన్స్కి, సైకాలజీ క్వశ్చన్స్కి ఏంటి అంటే మనం ఆలోచించి ఆన్సర్స్ చేసినట్లయితే డెఫినెట్లీ మనము ఆన్సర్ అనేది కరెక్ట్గా చేస్తామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాం. సో మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్, 2017-18లో నిర్వహించిన 75వ విడత ఇంటింటి సర్వే ప్రకారం పాఠశాల వెలుపల ఉన్న 6 నుంచి 17 సంవత్సరాల వయస్సు కలిగిన విద్యార్థుల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 2.27 crores, సెకండ్ వన్ 3.32 crores, థర్డ్ వన్ 3.22 crores, ఫోర్త్ వన్ 4.21 crores. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ప్రతి వీడియోకి ఇటువంటి ఏదో ఒక ట్రిక్ నేను మీకు చెప్తూనే ఉంటున్నానండి. ఎందుకు అంటే మనకి
మైండ్ థింకింగ్ ఎంత అవసరమో మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనం గుడ్డిగా చదివేయడం కంటే కాన్సెప్ట్ బేస్డ్ వెళ్ళడం అయితే చాలా మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు తెలియకపోయినా సరే మనము ఆలోచించి చేస్తే మనకి మ్యాక్సిమం కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో ఆన్సర్ మరి చేసేసారా? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 3.22 కోట్లు. 2017-18లో నిర్వహించినటువంటి 75వ విడత ఇంటింటి సర్వే ప్రకారం పాఠశాల వెలుపల ఉన్న 6 నుంచి 17 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థుల సంఖ్య 3.22 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ తరగతి తర్వాత విద్యార్థులు ఎక్కువగా పాఠశాల మానివేస్తున్నట్లు నూతన విద్యా విధానం 2020 పేర్కొంది? ఆప్షన్ 1 7వ తరగతి తర్వాత, ఆప్షన్ 2 8వ తరగతి తర్వాత, ఆప్షన్ 3 9వ తరగతి తర్వాత, ఆప్షన్ 4 10వ తరగతి తర్వాత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 8వ తరగతి తర్వాత విద్యార్థులు ఎక్కువగా పాఠశాల మానివేస్తున్నట్లు మనకి నూతన విద్యా విధానం 2020 అయితే పేర్కొనడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో పాఠశాలలకు స్వయంగా హాజరు కాలేకపోతున్న యువజనుల అవసరాలను తీర్చేందుకు ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్స్ కార్యక్రమాలను అందించినది ఏది? ఆప్షన్ 1 NCERT, ఆప్షన్ 2 SCERT, ఆప్షన్ 3 NIOS, ఆప్షన్ 4 MGNOU. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే మీకు ఇటువంటి వాటికి డెఫినేషన్స్ కావాలి అంటే నేను ఒక వీడియో అయితే ప్రిపేర్ చేస్తాను. డెఫినేషన్స్ వీడియో నేను ఇంకా ప్రిపేర్ చేయలేదండి. సో మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయినా, నా ట్రిక్స్ నచ్చినా కూడా మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేడం గారు ఇలా మాకు నచ్చాయి, సో ఇలానే మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి అని. సో అలా మీరు చేసినట్లయితే నాకైతే ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి. సో ఆన్సర్ అయితే కామెంట్ చేస్తారా మరి? సో మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. NIOS భారతదేశంలో పాఠశాలలకు స్వయంగా హాజరు కాలేకపోతున్న యువజనుల అవసరాలను తీర్చేందుకు ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ కార్యక్రమాలను అందించేది మనకి NIOS అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. NIOS మరియు స్టేట్ ఓపెన్ స్కూల్స్ ప్రస్తుత కార్యక్రమాలకు తోడు అందించు ఇతర కార్యక్రమాలు ఏవి? ఆప్షన్ ఏ వృత్తి విద్యా కోర్సులు, ఆప్షన్ బి వయోజన విద్య, ఆప్షన్ సి బ్యాచిలర్స్ డిగ్రీ, ఆప్షన్ డి 10-12 తరగతులకు సమానమైన మాధ్యమిక విద్య. సో ఇవి మనకి జస్ట్ ఇచ్చారండి. ఇప్పుడు మన ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ABC, సెకండ్ వన్ BCD, థర్డ్ వన్ ABD, ఫోర్త్ వన్ ACD. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ABD అంటే వృత్తి విద్యా కోర్సులు, అలాగే వయోజన విద్య, అలాగే 10-12 తరగతులకు సమానమైన మాధ్యమిక విద్యను మనకి NIOS మరియు స్టేట్ ఓపెన్ స్కూల్స్ ప్రస్తుత కార్యక్రమాలకు తోడు అందించే ఇతర కార్యక్రమాలు ఏంటండి? వృత్తి విద్యా కోర్సులు, వయోజన విద్య, 10-12 తరగతులకు సమానమైన మాధ్యమిక విద్యను మనకి ప్రస్తుత కార్యక్రమాలు తోడుగా ఇతర కార్యక్రమాలుగా మనకైతే ప్రవేశపెట్టడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత 10+2 అంటే ఇంటర్మీడియట్ అండి విద్యాస్థానంలో 5+3+3+4 సంవత్సరాల విద్యను 3 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల వారికి తీసుకురానున్నారు. అలాగే బి ప్రస్తుత 10+2 అంటే 10th క్లాస్ వరకు ప్లస్ ఇంటర్మీడియట్ అని అర్థం. విద్యా వ్యవస్థలో 3 నుంచి 6 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలు లేరు. సి కొత్త 5+3+3+4 పద్ధతిలో 3 సంవత్సరాల వయస్సు పిల్లల్ని చేర్చుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఈ ABC అని ఇచ్చారు కదా, వీటిలో నూతన జాతీయ విద్యా విధానం గురించిన సరి అయిన వ్యాఖ్యానాలను గుర్తించండి. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ AB మాత్రమే, సెకండ్ వన్ BC మాత్రమే, థర్డ్ వన్ A మాత్రమే, ఫోర్త్ వన్ ABC. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బి మరియు సి మాత్రమే మనకి నూతన జాతీయ విద్యా విధానం 2020లో సరిగా ఉన్నాయండి. ఏంటండి ప్రస్తుత 10+2 అంటే 10th క్లాస్ వరకు విద్య ప్లస్ ఇంటర్మీడియట్ అంటే మనకి 12 కదా. విద్యా వ్యవస్థలో 3 నుంచి 6 సంవత్సరాల లోపు వయస్సు పిల్లలు లేరు. అవును. సో అటువంటప్పుడు ఇది కరెక్ట్ అయినప్పుడు ఇది తప్పు అయిపోతుంది కదా. 3 నుంచి 15 సంవత్సరాలు అన్నారు. సో 3 నుంచి కాదు కదండి. సో 6 ఎవరైతే పూర్తయిపోతారో 7 నుంచి 15 సంవత్సరాల వాళ్ళు మనకి కరెక్ట్గా అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ కొత్త 5+3+3+4 పద్ధతిలో 3 సంవత్సరాల వయసు పిల్లల్ని చేర్చుకోవడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా 5+3+3+4 పద్ధతి ఉందో సో దాంట్లో మనకి 3 సంవత్సరాల వయసు పిల్లల్ని అయితే చేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఈ రెండు కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. కన్ఫ్యూజ్ అవుతున్నారా? చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇది పాత విద్యా విధానం, ఇక్కడ ప్రస్తుతం అని ఇచ్చాడు చూసారా. ఈ ప్రస్తుతం అన్న దాంట్లో మనకి 3 సంవత్సరాల నుంచి తీసుకోలేదు. అర్థమైందా? ప్రస్తుత విద్యా విధానంలో మనకి 3 సంవత్సరాల వయసు పిల్లల్ని తీసుకోలేదు. బట్ కొత్తగా ఎన్ఈపి ఏదైతే ఉందో దాంట్లో మనకి ఈ 5+3+3+4 పద్ధతిలో 3 సంవత్సరాల వయసు వాళ్ళని చేర్చుకోవడం జరుగుతుంది. కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ క్వశ్చన్. అనుభవపూర్వక అభ్యాసంలో ఉండు అంశాలను క్రింది వాటిలో గుర్తించండి. ఏ కళలు ఆటలతో కూడిన విద్య, బి ఇతర పద్ధతులతో పాటు చేస్తూ చేర్చుకోవడం, సి కథలు చెప్పడంపై ఆధారపడిన బోధన, డి విభిన్న సబ్జెక్టుల మధ్య సంబంధాలని అన్వేషించడంలో కూడి ఉంటుంది. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ బి సి, సెకండ్ వన్ బి సి డి, థర్డ్ వన్ ఏ బి డి, ఫోర్త్ వన్ ఏ బి సి డి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అండ్ అలాగే పిల్లలు ఇంకో విషయం ఏంటంటే ఇన్ కేస్ నేను చెప్పే వాటిలో ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి చెప్పండి, మేడం గారు ఇది కొంచెం మిస్టేక్ చేసినట్టున్నారు కొంచెం సరి చేసుకోండి అంటే నేను ఆ మిస్టేక్ని సరి చేసి కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేయడం అయితే జరుగుతుంది. కానీ కొంచెం పొలైట్గా చెప్పండి మేడం గారు ఇది మీరు మిస్టేక్ చేస్తున్నారు అని. ఎందుకు అంటే ఒకటి కాదండి, చాలా చేసేటప్పుడు మిస్టేక్స్ 1-2 వస్తూ ఉంటాయి. సో అటువంటి మిస్టేక్స్ని మరీ పెద్ద దీనిలా మీరు చూస్తే నాకు చేయవలసినవి కూడా మరి చేయాలనిపించదు. మీరు ఎప్పుడు తప్పులే చెప్తారు, అవి చెప్తారు, ఇవి చెప్తారు అన్నారు అనుకోండి, సో ఎందుకు మరి ఎంత కష్టపడి చెప్పడం అనిపిస్తుంది. బట్ అదే మీరు పొలైట్గా చెప్పారనుకోండి, మేడం గారు మిస్టేక్స్ చేస్తున్నారేమో ఒకసారి చూడండి అది మీరు చేసినట్టు ఉన్నారు అంటే డెఫినెట్లీ నేను మీ అందరికీ కూడా అప్రిషియేట్ చేస్తాను. ఎస్ ష్యూర్ నాదే తప్పైంది అని నేను మీ ముందు ఒప్పుకుంటాను కూడా. ఎందుకు అంటే తప్పు చేసింది ఒప్పుకోవాలి, బట్ కొంచెం పొలైట్గా చెప్తే నాకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది. సో తప్పులుంటే చెప్పండి పర్లేదు, దాన్ని నేను సరి చేసుకొని మీ అందరికీ మళ్ళీ చెప్తాను. ఓకేనా. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ABCD అన్నీ కూడా ఉన్నాయి. ఏంటేంటి అనుభవపూర్వక అభ్యాసంలో ఉండే అంశాలు కళలు ఆటలతో కూడిన విద్య, ఇతర పద్ధతులతో పాటు చేస్తూ నేర్చుకోవడం, కథలు చెప్పడంపై ఆధారపడిన బోధన, విభిన్న సబ్జెక్టుల మధ్య సంబంధాలని అన్వేషించడంతో కూడి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి అనుభవపూర్వక అభ్యాసంలో ఉండేటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్. NCFSE 2022-21 రూపొందించినప్పుడు ఏ తరగతుల వారి కోసం ఆచరణపై ఆధారపడిన పాఠ్య ప్రణాళికను NCERT తయారు చేస్తుంది. సో ఆప్షన్ 1 5 to 7 అంటే 5 నుంచి 7 తరగతుల వారి కోసం, సెకండ్ వన్ 6 నుంచి 8 తరగతుల వారి కోసం, థర్డ్ వన్ 8 నుంచి 10 తరగతుల వారి కోసం, ఫోర్త్ వన్ 11 నుంచి 12 తరగతుల వారి కోసం. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. NCFSE 2020-21 రూపొందించినప్పుడు మనకి 6 నుంచి 8 తరగతుల వారి కోసము ఆచరణపై ఆధారపడిన పాఠ్య ప్రణాళికను తయారు చేస్తుంది. ఎవరు? NCERT తయారు చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. బోర్డు పరీక్షల్లో ప్రవేశపెట్టాల్సిన కీలకమైన సంస్కరణలో ముఖ్యమైన వాటిని గుర్తించండి. ఏ అపూర్వమైన సరళత్వం, బి విద్యార్థులకు సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం, సి విద్యార్థులకు ఎప్పుడైనా పరీక్షలు రాసుకునే అవకాశం, డి ఏకధార విధానంలో నేర్చుకునేలా విద్యార్థులపై ఒత్తిడిని పెంచడం. ఆప్షన్ 1 A B మాత్రమే, ఆప్షన్ 2 B C మాత్రమే, ఆప్షన్ 3 A B C మాత్రమే, ఆప్షన్ 4 A B C D. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే
అలాగే చాలామందికి ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలీదు. సో అటువంటి వారి కోసం ఆల్రెడీ ఒక టెస్ట్ని అయితే నేను మీకు కండక్ట్ చేసి చూపించాను వీడియో రూపంలో. సో మనకి ఆన్లైన్ ఎగ్జామ్ మీరు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఆ కంప్యూటర్ మీద అనేది మీకు ఒక టెస్ట్ అయితే మీకు చూపించాను, వివరించాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేసారా మరి? అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి అమ్మా. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏ బి మాత్రమే. ఏంటంటే అపూర్వమైన సరళత్వము, విద్యార్థులకు సబ్జెక్టుని ఎంచుకునే అవకాశము బోర్డు పరీక్షల్లో ప్రవేశపెట్టినటువంటి కీలకమైన సంస్కరణల్లో ముఖ్యమైనవి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల విద్యలోని ఏ దశల్లో ఉపాధ్యాయుల కోసం టెట్ని విస్తరించనున్నారు? ఏ పునాది పూర్వక దశలో, బి సిద్ధపాటు దశలో, సి మధ్య దశలో, డి మాధ్యమిక దశలో. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏబిసి, సెకండ్ వన్ బిసిడి, థర్డ్ వన్ సిడి, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏబిసిడి పాఠశాల విద్యలోని ఏ దశల్లో ఉపాధ్యాయుల కోసం టెట్ని విస్తరించనున్నారు అంటే ఏబిసిడి ఏంటేంటి పునాది పూర్వక దశలో, అలాగే సిద్ధపాటు దశలో, మధ్య దశలో, మాధ్యమిక దశలో. ఈ 4 దశల్లో కూడా మనకి ఉపాధ్యాయుల కోసం అంటే మనమేనండి, మన కోసం టెట్ కండక్ట్ చేస్తున్నారు కదా. సో మనకి అన్ని దశల్లో బోధించడానికే మనకి టెట్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఎస్జిటి, ఎస్సి అందరికీ కూడా చేస్తున్నారు కదా. సో దాన్ని నెక్స్ట్ క్వశ్చన్, 2020 నాటికి అంటే 2020 నాటికి ఉపాధ్యాయ వృత్తికి కావలసినటువంటి విద్యార్హత ఎంత? ఆప్షన్ 1 2 సంవత్సరాల బీఈడి డిగ్రీ, ఆప్షన్ 2 3 సంవత్సరాల బీఈడి డిగ్రీతో పాటు 1 సంవత్సరం వృత్తి విద్య, ఆప్షన్ 3 4 సంవత్సరాల బీఈడి డిగ్రీతో పాటు 1 సంవత్సరం వృత్తి విద్య, ఫోర్త్ వన్ 2 సంవత్సరాల బీఈడి డిగ్రీతో పాటు 1 సంవత్సరం వృత్తి విద్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 4 సంవత్సరాల బీఈడి డిగ్రీతో పాటు 1 సంవత్సరం వృత్తి విద్య అనేది మనకి 2020 నాటికి కావాల్సినటువంటి ఉపాధ్యాయ వృత్తికి కావాల్సిన విద్యార్హత. నెక్స్ట్ క్వశ్చన్, యుడిఐఎస్ఈ 2016-17 డేటా ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి విద్యార్థులకు ప్రాథమిక ద్వితీయ స్థాయిలో ఎంత శాతం కలరు? ఆప్షన్ 1 17.8%, 19.8%, second one 17.2%, 18.9%, option 3 19.6%, 17.4%, option 4 19.6%, 17.3%. So correct answer ni comment చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 19.6%, 17.3%. షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి ప్రాథమిక స్థాయిలో 19.6%, ద్వితీయ స్థాయిలో 17.3% అయితే కలరు. నెక్స్ట్ క్వశ్చన్, యుడిఐఎస్ఈ 2016-17 డేటా ప్రకారం ప్రాథమిక పాఠశాల విధానంలో గ్రేడ్కు సగటున విద్యార్థుల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 సుమారు 12 మంది, ఆప్షన్ 2 సుమారు 13 మంది, ఆప్షన్ 3 సుమారు 14 మంది, ఆప్షన్ 4 సుమారు 16 మంది. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ కట్ అయిపోయినట్టుంది. సో ఆప్షన్ 3 సుమారు 14 మంది అండి, ఆప్షన్ 4 సుమారు 16 మంది. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గ్రేడ్కు సగటున విద్యార్థుల సంఖ్య సుమారు 14 మంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, అన్ని పాఠశాలలు వివిధ కనీస వృత్తిపరమైన నాణ్యతాపరమైన ప్రమాణాలను పాటించేలా చేసేందుకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు నెలకొల్పే స్వతంత్ర సంస్థ ఏది? ఆప్షన్ 1 రాష్ట్ర పాఠశాల అభివృద్ధి సంస్థ, ఆప్షన్ 2 రాష్ట్ర పాఠశాల ప్రణాళికా సంస్థ, ఆప్షన్ 3 రాష్ట్ర పాఠశాల ప్రమాణాల సంస్థ, ఆప్షన్ 4 రాష్ట్ర పాఠశాల సముదాయాల సంస్థ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి.
రాష్ట్ర పాఠశాల ప్రమాణాల సంస్థ అనేది మనకి ఇక్కడ అన్ని పాఠశాలల్లో వివిధ కనీస వృత్తిపరమైన నాణ్యతాపరమైన ప్రమాణాలను పాటించేలా చేసేందుకు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు నెలకొల్పే స్వతంత్ర సంస్థ రాష్ట్ర పాఠశాల ప్రమాణాల సంస్థ. సో నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో విద్యాపరమైన కార్యకలాపాలు నిబంధనలకు సంబంధించిన విధానాల అమలులో స్వతంత్రంగా వ్యవహరించినది. ఆప్షన్ 1 SCERT, ఆప్షన్ 2 స్టేట్ స్కూల్ స్టాండర్డ్ అథారిటీ, ఆప్షన్ 3 డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆప్షన్ 4 SCDP. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. రాష్ట్రంలో విద్యాపరమైన కార్యకలాపాలు నిబంధనలకు సంబంధించి విధానాల అమలులో స్వతంత్రంగా వ్యవహరించేది డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, NEP 2020 ప్రకారం ప్రస్తుతం మన దేశంలో ఉన్న ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించిన అన్ని రకాల పేర్లను తొలగించి ఇక నుండి ఏ పదంతో వ్యవహరించనున్నారు. ఆప్షన్ 1 ఉన్నత కళాశాల, సెకండ్ 1 యూనివర్సిటీ, థర్డ్ 1 ఉన్నత విద్యా కేంద్రాలు, ఫోర్త్ 1 ఉన్నత విద్యా సమూహాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. యూనివర్సిటీ అనే పేరుతో ప్రస్తుతం మన దేశంలో ఉన్న ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి అన్ని రకాల పేర్లను తొలగించేసి యూనివర్సిటీ అనే పేరుతో అయితే వ్యవహరించనున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, గుర్తింపు పొందిన విద్యా సంస్థలు విద్యాపరంగా సాధించిన యోగ్యతలను డిజిటల్గా నిల్వ చేసేందుకు నెలకొల్పినది ఏది. ఆప్షన్ 1 ఎడ్యుకేషనల్ బ్యాంక్, సెకండ్ 1 అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్, థర్డ్ 1 స్కూల్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్, ఫోర్త్ 1 యూనివర్సిటీ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్. గుర్తింపు పొందిన విద్యా సంస్థలు విద్యాపరంగా సాధించిన యోగ్యతలను డిజిటల్గా నిల్వ చేసేందుకు నెలకొల్పినది అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో నాణ్యమైన అభ్యాసానికి మూల స్తంభాలను గుర్తించండి. ఏ పాఠ్య ప్రణాళిక, బి బోధనా శాస్త్రం, సి నిరంతర మూల్యాంకనం, డి విద్యార్థి మద్దతు. ఆప్షన్ 1 ABC, ఆప్షన్ 2 BCD, ఆప్షన్ 3 ABD, ఆప్షన్ 4 ABCD. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ABCD పాఠ్య ప్రణాళిక, బోధనా శాస్త్రం, నిరంతర మూల్యాంకనం, విద్యార్థి మద్దతు. ఈ నాలుగింటిని కూడా అభ్యాసానికి ముఖ్యమైన నాణ్యమైన మూల స్తంభాలు అని మనము చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, సమగ్ర బహుశాస్త్ర విషయ విద్య కోసం ITI, IIMలకు ధీటుగా నెలకొల్పనున్న మోడల్ పబ్లిక్ యూనివర్సిటీలు. ఆప్షన్ 1 సింగిల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ, సెకండ్ 1 మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ, థర్డ్ 1 మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ సెంటర్ అండ్ మేనేజ్మెంట్, ఫోర్త్ 1 ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ అండ్ మేనేజ్మెంట్ సెంటర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ అనేది సమగ్ర బహుశాస్త్ర విషయ విద్య కోసం IIT, IIMలకు ధీటుగా నెలకొల్పనున్న మోడల్ పబ్లిక్ యూనివర్సిటీ. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసే బాధ్యతను తీసుకోని వారు ఎవరో గుర్తించండి. ఆప్షన్ 1 సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెకండ్ 1 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, థర్డ్ 1 NCERT, SCERT, ఫోర్త్ 1 ప్రైవేట్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రైవేట్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వారు బాధ్యతను తీసుకోరు. అంటే ఎవరెవరు తీసుకుంటారు నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసే బాధ్యత? సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, NCERT, SCERT ఈ ముగ్గురు కూడా మనకి తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వేటి వల్ల తక్కువ కాల వ్యవధిలో ప్రామాణిక ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలను అనేక మంది ఉపాధ్యాయులకు అందించేందుకు వీలవుతుంది? ఏ స్వయం, బి దీక్ష, సి మెరు, డి పరాక్. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ 1 AB మాత్రమే, సెకండ్ 1 BC మాత్రమే, థర్డ్ 1 ABD మాత్రమే, ఫోర్త్ 1 ABCD.
సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, స్వయం. వాళ్ళకి యూట్యూబ్ తెలియదు కానీ యూట్యూబ్ ఉంటే మాత్రం ఇప్పుడు పెట్టేద్దరు, ఓకేనా? ఎందుకంటే యూట్యూబ్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, 12వ పంచవర్ష ప్రణాళిక భారతదేశ శ్రామిక వర్గంలో 19 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న వారిలో ఎంత శాతం వృత్తి విద్యలో శిక్షణ పొందినట్లు అంచనా వేసింది? ఆప్షన్ 1 5% కంటే ఎక్కువ, ఆప్షన్ 2 5% కంటే తక్కువ, ఆప్షన్ 3 10% కంటే ఎక్కువ, ఆప్షన్ 4 8% కంటే తక్కువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 5% కంటే తక్కువ. 12వ పంచవర్ష ప్రణాళికను భారతదేశ శ్రామిక వర్గంలో 19 నుంచి 24 సంవత్సరాల వయసున్న వారిలో మనకి 5% కంటే తక్కువ మంది వృత్తి విద్యలో శిక్షణ పొందినట్లు అంచనా వేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపీ 2020 ప్రకారం భారతదేశంలో పరిశోధన నూతన ఆవిష్కరణల మీద పెడుతున్న పెట్టుబడులు స్థూల దేశీయోత్పత్తిలో ఎంత శాతం? ఆప్షన్ 1 0.79%, ఆప్షన్ 2 0.82%, ఆప్షన్ 3 0.69%, ఆప్షన్ 4 0.59%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే ఫ్రెండ్స్, మ్యారథాన్ క్లాసెస్ కూడా చేశాను, పట్టికల వీడియోలు చేశాను, సైన్స్ మొత్తం పట్టికలు ఒక వీడియోలో చేశాను, సోషల్ మొత్తం పట్టికలు ఒక వీడియో చేశాను, సైన్స్ మ్యారథాన్ వీడియో చేశాను, సోషల్ మ్యారథాన్ వీడియో చేశాను, తెలుగు చేశాను, అలాగే సైకాలజీ చేశాను. అండ్ మీ మెథడాలజీస్కి సంబంధించి అయితే టోటల్గా ఒక వీడియోలో తెలుగు మెథడాలజీ 200 బిట్స్, ఇంకొక వీడియోలో ఇంగ్లీష్ మెథడాలజీ 200 బిట్స్, ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్ చేశానండి. సో మీరు చూడడమే లేట్, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసేయండి. ఇంకా ముఖ్యమైన పాయింట్లు ఏవైనా ఉంటే ఇంకా చేస్తాను, అవి కూడా వీడియోస్ని ఫాలో అయితేనే మీకు ఇవన్నీ క్లియర్గా అర్థమవుతాయి, ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, 0.69%, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం భారతదేశంలో పరిశోధనలకు కొంతవరకు నిధులను సమకూరుస్తున్న సంస్థలను గుర్తించండి. ఏ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, బి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏబిసి, సెకండ్ వన్ బిసిడి, థర్డ్ వన్ ఏబిడి, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఏబిసిడి. అంటే ప్రస్తుతం భారతదేశంలో పరిశోధనలకు మనకి నిధులు సమకూరుస్తున్న సంస్థలు ఏంటేంటి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఈ మూడు కూడా మనకి అందిస్తున్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, సాధ్యమైనంత త్వరగా విద్యపై వెచ్చించే ప్రభుత్వ ధనం స్థూల జాతీయోత్పత్తిలో ఎంత మేరకు చేకూరేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషి చేయాలని ఎన్ఈపీ 2020 పేర్కొంది? ఆప్షన్ 1 5%, ఆప్షన్ 2 6%, ఆప్షన్ 3 7%, ఆప్షన్ 4 8%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 6%. సాధ్యమైనంత త్వరగా విద్యపై వెచ్చించే ప్రభుత్వ ధనం స్థూల జాతీయోత్పత్తిలో మనకి 6% చేరుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషి చేయాలని ఎన్ఈపీ 2020 పేర్కొనడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రొఫెషనల్ స్టాండర్డ్ సెట్టింగ్ బాడీస్గా వ్యవహరించినది ఏది? ఏ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, సి ఇండియన్ కౌన్సిల్ ఫర్ కెమికల్ రీసెర్చ్, డి వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏబిసి, సెకండ్ వన్ బిసిడి, థర్డ్ వన్ ఏబిడి, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే మ్యాథ్స్కి సంబంధించి ఫార్ములాస్ అన్నీ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎన్ని ఫార్ములాస్ అయితే మనకు అవసరమో ఆ ఫార్ములాస్ అన్నీ ఒక వీడియో రూపంలో అందించానండి. ఆ వీడియో మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోండి. నెక్స్ట్ ఐసీటీ ఓన్లీ మొత్తం ఐసీటీ నుంచి ఒక 75 బిట్స్ చేశాను విత్ ఎక్స్ప్లెనేషన్స్తో, అది కూడా చూడండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఏబిడి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ మూడు కూడా మనకి ప్రొఫెషనల్ స్టాండర్డ్ సెట్టింగ్ బాడీస్గా వ్యవహరించుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వయోజన విద్యకు సంబంధించిన పాఠ్య ప్రణాళికలోని సరైన కార్యక్రమాలను గుర్తించండి. ఏ పునాదిపూర్వక అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం,
బి విశిష్ట జీవన నైపుణ్యాలు, సి వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, డి కనీస విద్య. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏబిసి, సెకండ్ వన్ బిసిడి, థర్డ్ వన్ ఏబిడి, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని లైక్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా చెప్పండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏబిసిడి. వయోజన విద్యకు సంబంధించి పాఠ్య ప్రణాళికలోని సరైన కార్యక్రమాలు ఏంటేంటి అంటే పునాది పూర్వక అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం, విశిష్ట జీవన నైపుణ్యాలు, వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, కనీస విద్య. ఈ 4 కోసము అయితే మనకి ఈ యొక్క వయోజన విద్య అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ ప్రాచీన భాషలకు ఒక విశ్వవిద్యాలయం పరిధిలో జాతీయ సంస్థను NEP 2020 ప్రకారం నెలకొల్పడం జరుగుతుంది? ఏ పాలి, బి పర్షియన్, సి ప్రాకృతం, డి బొమ్మల లిపి. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏబిసి, సెకండ్ వన్ బిసిడి, థర్డ్ వన్ ఏబిడి, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏబిసి అంటే పాలీ భాష, అలాగే పర్షియన్ భాష, ప్రాకృతం. ఈ 3 కూడా మనకి ఒక విశ్వవిద్యాలయం పరిధిలో జాతీయ సంస్థ ప్రకారం నెలకొల్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఈ లెర్నింగ్ వేదిక కాని దాని గురించి గుర్తించండి. ఫస్ట్ వన్ స్వయం, సెకండ్ వన్ దీక్ష, థర్డ్ వన్ పరం, ఫోర్త్ వన్ స్వయం ప్రభ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పరం అనేది కానిది అంటే ఈ 3 కూడా అయినవి అవుతాయి. ఈ లెర్నింగ్ వేదికలు అయినవి స్వయం, దీక్ష, స్వయం ప్రభ. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, NEP 2020 ప్రకారం డిజిటల్ విద్యా విధానాన్ని అభివృద్ధి చేసేందుకు స్థాపించినది ఏది? ఫస్ట్ వన్ నేషనల్ ఈ కోర్స్ ఫోరం, సెకండ్ వన్ నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ హబ్, థర్డ్ వన్ నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం, ఫోర్త్ వన్ నేషనల్ టెక్నికల్ ఏజెన్సీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం అనేది NEP 2020 ప్రకారం డిజిటల్ విద్యా విధానాన్ని అభివృద్ధి చేసేందుకు స్థాపించినది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరం నాటికి 5వ తరగతి దాటిన అందరికీ కూడా అక్షరాస్యత అని అంటే NEP 2020 లక్ష్యంగా పెట్టుకుంది? సో ఆప్షన్ 1 2023, ఆప్షన్ 2 2025, ఆప్షన్ 3 2020, ఆప్షన్ 4 2035. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 2025 నాటికే 5వ తరగతి దాటిన అందరికీ కూడా అక్షరాస్యత అని NEP 2020 లక్ష్యంగా పెట్టుకుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరం నాటికి 3 నుంచి 18 ఏళ్ల వయసులో ఉన్న అందరికీ చదువు అని NEP 2020 లక్ష్యంగా పెట్టుకుంది? ఫస్ట్ వన్ 2025, సెకండ్ వన్ 2030, థర్డ్ వన్ 2035, ఫోర్త్ వన్ 2040. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో అలాగే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. అవన్నీ కూడా మీరు ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకుని వెళ్ళినట్లయితే ఆ మారథాన్ క్లాసెస్, బీట్స్ వీడియోస్ ఇవన్నీ కూడా సో మంచి మార్క్స్ అయితే మీరు ఖచ్చితంగా సాధిస్తారు. అలాగే ట్రిక్స్ వీడియో కూడా చేశాను. ఇన్ కేస్ మీకు తెలియని వాటికి వాటిని మంచి మార్క్స్ తెచ్చుకోవాలని సో ఆ వీడియోస్ కూడా చూడండి. ఆన్లైన్లో ఎగ్జామ్ ఎలా ఉంటుందని కూడా ఒక వీడియో చేశాను. సో అది కూడా చూడండి, మీకు అవన్నీ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 2030 నాటికి 3 నుంచి 18 ఏళ్ల వయసులో ఉన్న అందరికీ చదువు అని NEP 2020 లక్ష్యంగా పెట్టుకుంది. సో ఎక్కడితో అయితే మనకి క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ అలాగే ఏపీకి తెలంగాణకి 0.5% వేరుగా ఉంటుంది అంటున్నారు కదా, ఎక్కువ వేరుగా ఉండదు. ఆ 0.5% ఏదైతే వేరుగా ఉంటుందో అది మీకు వేరుగానే చెప్తున్నాను. సో ప్రాబ్లం లేదు. సో ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.